ఊరు మొత్తానికి ఉమ్మడిగా ఉపయోగపడే కొన్ని సదుపాయాలంటే అన్ని సీసీ రోడ్లు, అన్ని సీసీ డ్రైన్లు, మొత్తం ఊరికి మంచినీటి నెట్వర్క్, స్ట్రీట్ లైట్లు పూర్తి స్థాయిలో ఉండటం, కమ్యూనిటీ హాల్స్ ఉండటం, ఊరికి ఉమ్మడిగా ఉపయోగపడే ఆస్తుల్ని ఏర్పరచుకోవటం. అంటే ఒక వ్యక్తిగతంగా కుటుంబానికి కావచ్చు, ఉమ్మడిగా ఊరు మొత్తానికి కావచ్చు, కావాల్సిన అవసరాలు ఏమిటి, వాటిని వచ్చే 3-4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావాలంటే ఈరోజు అసలు ఏమున్నాయి, ఏం చేసుకోవాలి, వాటిని ఏది ముందు సంవత్సరం చేసుకోవాలి, ఏది తర్వాత సంవత్సరం చేసుకోవాలి అనే ఒక ప్రణాళిక అందరి భాగస్వామ్యంతో చేయటం అనేది ప్రముఖ ఉద్దేశంగా ఈ గ్రామసభ ఈరోజు జరుగుతోంది. అన్ని సదుపాయాలు కల్పించుకోవాలి కాబట్టే, అన్నీ ప్రస్తుతానికి లేవు కాబట్టే మీ సమస్యలు తెలుసుకుంటూ వాటిని ప్రణాళికలో భాగం చేసుకుంటూ అందరం కలిసి మాట్లాడుకోవాలంటే ఊరికి ఏ మంచి కావాలి అనేది మనందరం చెప్పగలగాలి. మనకుండే సమస్యలు అవన్నీ ఎలాగూ తెలుసుకుంటాం, కానీ సమస్యలు తెలుసుకోవటం మాత్రమే పరిమితం అవ్వకుండా ఉపయోగపడాలంటే ఏ కార్యాచరణ చేయాలి, దానికి ఒక క్రమశిక్షణతో ఎన్ని వనరులు మనకు ఒక సంవత్సరానికి వస్తాయి అంటే సుమారుగా ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం ఒక మండలానికి ఈ సంవత్సరంలో ఎన్ఆర్ఈజీఎస్లో 5 కోట్ల రూపాయలు ప్రతి మండలానికి ఇస్తే 5 కోట్లని ఏ గ్రామానికి ఎంత ఏ పనులు చేయడానికి కేటాయించుకుంటాము, అది మాత్రమే ఉందా లేదా, ఇందాక చెప్పినట్టు డిఎంఎఫ్ నుంచి ఇంకొంచెం సహాయం డిఎంఎఫ్ ఫండ్స్ నుంచి తీసుకోవచ్చా, సిఎస్ఆర్ వాళ్ళని అడిగి ఇంకొంచెం సహాయం తీసుకోవచ్చా, ఈ విధంగా ఒక గ్రామానికి సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ మీ చిల్లకల గ్రామంలోనే చూస్తే ఈ రోజు నాటికి మొత్తం 18.75 కిలోమీటర్ల ఇంటర్నల్ రోడ్లు ఉంటే ఇంకా 3.67 కిలోమీటర్లు చేయాల్సిన అవసరం ఉంది. అవి వేయాలంటే సుమారుగా 2 కోట్ల రూపాయలు అవుతుంది. అవి మాత్రం కాకుండా డ్రైన్లు కూడా పూర్తి స్థాయిలో వేయాలంటే ఇంకొక సుమారు 8 కిలోమీటర్ల డ్రైన్ వేయాలా, దానికి 2.5 కోట్లు అవుతుంది. అంటే కేవలం రోడ్లు డ్రైన్లు వేయాలంటేనే 4.5 కోట్లు మనకి ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో రోడ్లు డ్రైన్లు వేసుకోవాలంటే 4.5 కోట్లు అవుతుంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారికి వచ్చిన కేటాయింపబడిన 5 కోట్లలో 70 లక్షలు ఈ గ్రామానికి ఇస్తున్నారు. అంటే 4.5 కోట్ల మొదటి దఫగా 70 లక్షలు. దీనికి ఇంకా అదనంగా మనం డిఎంఎఫ్ నుంచి కానీ సిఎస్ఆర్ నుంచి కానీ ఇచ్చుకుంటే ఒక 3-4 సంవత్సరాల్లో ఈ అవసరాలన్నీ తీరిపోయేటట్టు ప్రణాళిక రచించుకోవడం. అన్నీ ఒకే సంవత్సరం మనం చేయలేం, కానీ ఖచ్చితంగా వచ్చే 3-4 సంవత్సరాల్లో అయిపోవాలి అంటే అసలు ముందు మనకేం కావాలి, ఎప్పుడు చేయాలి, దాన్ని చేయటానికి అవసరమైన వనరులు ఏమిటి, ఈ ప్రణాళికను రచించుకోవడానికి ఈ గ్రామసభ పెట్టడం జరిగింది. ఇందాక కూడా ఒక గ్రామసభ నేను అటెండ్ అయినట్టు ఇప్పుడు కొంతమంది ఆవేశపడ్డారు, మా దగ్గర రోడ్ లేదు, డ్రైన్ లేదు కాబట్టే వేసుకోవాలి కాబట్టే ఈ సభ పెట్టుకోవడం జరుగుతుంది. లేదు అనే విషయం తెలుసుకుని ఇవ్వడానికి ఏమి చేయాలి అనడం కోసమే ఈ గ్రామసభ పెట్టుకోవడం జరిగింది.